నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ నారా లోకేష్ కాన్వాయ్లో పోలీసుల తనిఖీలు ఎన్నికల విధుల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నామని లోకేష్ కు చెప్పిన పోలీసులు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనలో భారీ చేరికలు పిఠాపురంలో తనను ఓడించే బాధ్యత మిథున్ రెడ్డి తీసుకున్నాడన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం క్యాంపు కార్యాలయం నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏపీసీసీ సెక్రటరీ రావూరి లక్ష్మీనారాయణ శాస్త్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా మద్దిరెడ్డి పనిచేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ఆయన కుమార్తె వైఎస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్ షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేస్తారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు ఉండవల్లి కరకట్ట సమీపంలో లోకేష్ కాన్వాయ్ను ఆపి తనిఖీలు నిర్వహించారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న లోకేష్ కాన్వాయ్లోని అన్ని కార్లను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే తనిఖీ చేస్తున్నట్లుగా లోకేష్ కు పోలీసులు తెలిపారు. దీంతో లోకేష్ వారికి సహకరించారు. మొత్తం అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గాని ఓటర్లు ప్రలోభాలకు గురి చేసేటటువంటి వస్తువులు గాని లేకపోవడంతో కాన్వాయ్ని వదిలిపెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడట అని వెల్లడించారు. పిఠాపురంలో తనపై వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారని, అయితే ఆమె ఎన్నికలు ముగిసిన వెంటనే జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్ రెడ్డి తీసుకున్నాడంట అని వెల్లడించారు. వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాలు ఇతరులు రానివరని, స్థానికుడయి ఒక బీసీ యాదవ్ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతన్ని ఓడించి ఇబ్బందులు పెట్టారని అన్నారు. అలాంటిది వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంట అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తనలాంటి వాడు గెలిస్తే రాష్ట్రానికి మంచిదన్నారు. అలాంటిది తనను ఓడించడానికి 150 కోట్లు కుమ్మరిస్తున్నారట అని, ఓటుకు 10,000 కుటుంబానికి ₹1,00,000 ఇస్తున్నాడట అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పిఠాపురంలో తనపై వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారని, అయితే ఆమె ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలోకి వస్తారని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2009లో తమ ద్వారానే వంగా గీత రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించారు. మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే, వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే, ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి, మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని అని చెప్పారు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు, నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు. జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసుక రీచ్లన్నీ ఒకళ్ళ కింద వెళ్ళిపోయినాయి. అది మిథున్ రెడ్డి గారి కుటుంబీకులు. ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. అలాగే వంగా గీత గారిని కూడా
మీరు తెలుసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సోదరి సమానురాలు ఆవిడ, కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజైన నరసింహుడు రాజాదిరాజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు కింకర్లు ఉపేంద్రవర్మ మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాదశి పర్వదిన ముత్యాల పల్లకిలో నరసింహస్వామి వారిని మంగళగిరి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారని తెలియజేశారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని స్వామివారు మా కుటుంబానికి కలుగజేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా నూతనంగా స్వామివారి క్షేత్రంలో ముత్యాల పందిరి వాహన మహోత్సవం ఇవాళ మహా ఏకాదశి పర్వదినాన్న 23/2024 ఈ దివ్య రోజు సందర్భంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నరసింహస్వామివారు శ్రీ ముత్యాల పందిరి వాహనోత్సవంలో స్వామివారి ఊరేగింపు మంగళగిరి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారు ఈ అద్భుత అవకాశం మాకు కల్పించడం, మా కుటుంబానికి కైంకర్యం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో అలాగే గురు పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా కుటుంబ సమేతంగా అనుకుని ప్రతి ఏడు ఈ కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలుగా నిమగ్నమయ్యి స్వామివారి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ముత్యాల పందిరి వాహనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. అలాగే మన గురు పౌర్ణమికి ముత్యాల పందిరి వాహనోత్సవం ఈ భూమండలం మీద ఒక స్పిరిచువల్ కాజ్ కోసం చేసిన ప్రోగ్రాం 5 రికార్డులకి ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అండి. రేపు జూన్లో కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కాబోతుంది. ఒక వాహనం ఆంధ్రప్రదేశ్లో ఒక స్వామివారికి ఉత్సవ కైంకర్యాల్లో ఉండే వాహనం ఇన్ని రికార్డ్స్ చేకటం ప్రధానంగా అవుతూ మాజీ ప్రధాని గారి చేతుల మీదుగా అలాగే వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అచీవ్మెంట్ అవార్డు కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖు ఉందని తెలియజేసుకుంటాను. బ్రహ్మోత్సవాలు ఇదే నూతనంగా ఫస్ట్ టైం అండి. మంగళాశాసనంలో ఎప్పటి నుంచో ముత్యాల పందిరి వాహనం అంటే నరసింహస్వామివారి ఉగ్రరూపం ముత్యంత చల్లదనం ఉండాలని స్వామివారికి ఎప్పటి నుంచో మంగళాశాసనంలో ఉన్నా ఎందుకు ఆ వాహనం చేయకూరలేదు. ఇక్కడే కాదు నవనరసింహస్వామి క్షేత్రాల్లో కూడా ఎక్కడ కూడా ముత్యాల పందిరి వాహనం లేదు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉంది. ప్రకృతంగా అక్కడే చూడగలుగుతాం. అది మార్చి ఎలాగైతే శాసనాల్లో ఉందో స్వామివారికి అది చేకూర్చాలని చేశాం. ఈ యుగంలో స్వామివారు మాకు ఈ అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతం. సుమారు 7.5 లక్షల రూపాయల వాహనం ఖర్చు అయిందండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కింద వాహనం ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహించే ఖర్చు కోసం 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం నా శక్తి మేరకు స్వామివారికి అత్యంత వైభవంగా చేయాలని ఒక స్నేహితుడు మనకి ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి వస్తేనే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. అలాంటి స్వామివారే వచ్చేసారు నా దగ్గరికి. అందుకని నా పురస్కందాలపై ఆయన ఉన్నారని నన్ను నమ్ముతూ బాగా చేయాలని నిర్ణయించుకున్నానండి. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలిచినా స్వర్ణకారులకు 100 రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గుంటూరు జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారెపల్లి మహేష్ అన్నారు. స్వర్ణకారులు జీవితాలతో రాజకీయాలు చేయొద్దని వారు ఆరోపించారు. మంగళగిరి పట్టణంలోని షరీఫ్ బజార్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పారెపల్లి మహేష్ మాట్లాడుతూ స్వర్ణకారుల కార్పొరేషన్ కొరకు గత ప్రభుత్వం హయాంలో కూడా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 14 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మీదట దీక్షను విరమింపజేయడం జరిగిందని అన్నారు. తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకారుల కార్పొరేషన్ కొరకు జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందని చెప్పారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి సర్క్యులేషన్ కాపీని తీసుకువచ్చారని, ప్రభుత్వం వస్తే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. జీవో వచ్చినట్లుగా నేను చెప్పలేదని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా స్వర్ణకారుల కార్పొరేషన్ 100 రోజుల్లో ఏర్పాటు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. నేను రాజకీయంగా మాట్లాడితే డైరెక్ట్గా నేను పార్టీ జెండా పెట్టుకునే కూర్చునేవాడిని. కానీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ నేను చేస్తున్న సంఘం, నేను ఏ స్వర్ణకార సంఘానికైతే పనిచేస్తున్నానో ఆ స్వర్ణకార సోదరులకు మేలు జరగాలని మరి నేను ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశానో జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
అధికార పార్టీలమయనే నా పోరాటం. మీరు బాగా గమనిస్తే అప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా అయ్యాను. ఆ టైంలో నేను అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మాది కాంగ్రెస్ కుటుంబం అని చెప్తానే ఉన్నాను. కానీ గంజి చిరంజీవి గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ జెండా కానీ ప్రోటోకాల్ కూడా పాటించకుండా కేవలం అధికార పార్టీ అనే తెలుగుదేశానికి పనిచేసి నాకు కావలసిన స్వర్ణకారులకి మేలు జరిగే విధంగా మాత్రమే ప్రయాణం చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సంఘాలు అధికార పార్టీలో మనం పని చేయించుకోవాలే తప్ప అధికార పార్టీని విమర్శించో లేదంటే మన స్వార్థం కోసం ప్రలోభాల కోసం పని చేయకూడదు. నేను అదే చేస్తుంటే అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను 14 రోజులు నిరాధ్యక్ష చేసి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని బహిరంగ సభలో మాట ఇచ్చారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఇక్కడ ప్రత్యేక కార్పొరేషన్ మరి స్వర్ణకారులని ఒక బాంబే తరహాలో తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నందుకు వారికి నిజంగా కోటి దండాలు. కానీ వారి నోటి నుంచి ఆ మాట రావడానికి ఆ రోజు ఈ స్వర్ణకార సంఘం 14 రోజుల రిలే నిరాహార దీక్ష అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పుడు పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నాయకులైన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి పలుమార్లు మన రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన కూడా నేను పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. సీఎం జగన్ విధ్వంస పాలనకు ఇవే ఆఖరి రోజులని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గంజాయిని కూకుటి వేళ్లతో పెకిలించి వేస్తామని వారు హామీ ఇచ్చారు. ఏ సీఎం అయినా తమ పరిపాలనను ఏదైనా శుభకార్యం లేక అభివృద్ధి కార్యక్రమంతోనో ప్రారంభిస్తారని, అయితే సీఎం జగన్ మాత్రం విధ్వంసంతోనే తన పాలనను ప్రారంభించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రజా వేదికతో మొదలైన ముఖ్యమంత్రి విధ్వంస పాలనతో ప్రజలు 5 ఏళ్లు నరకం అనుభవించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్మెంట్ వాసులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన హిందూపురం, కుప్పం నియోజకవర్గాలతో పోటీ పడేలా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని వారు హామీ ఇచ్చారు. గంజాయిని రాష్ట్రమంతా విస్తరింపజేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టుకున్నాడు అంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి కూకుటి వేళ్లతో పెకిలించి వేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను పరిపాలనలోనూ అభివృద్ధిలోనూ భాగస్వాములు చేస్తామని వారి సందర్భంగా స్పష్టం చేశారు. మీ ముగ్గురు కలవటం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన 3 పార్టీల సభ అట్టర్ ఫ్లాప్. ప్రధాని హాజరైన సభను కూడా సరిగా నిర్వహించలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు. నాడు విడిపోయి ఒకరికొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు నాయుడు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది? ముగ్గురు కలిసి పోటీ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. చంద్రబాబు నాయుడు జీవితమంతా అభద్రతాభావంతో బతుకుతున్నారు. ప్రజాగళం సభలో మైక్ మోగబోయింది. మైక్ కూడా సరి చేసుకునే వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారంటూ ప్రశ్నించారు. మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసుకున్నామంటే అమాయకుల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల. ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే, చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నాం. తెలుగుదేశం వారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లిగూడెంలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది.
అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందిగా మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అంతటితో ఆగల, మన ఇద్దరి వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని, మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది, వాళ్ళే చెప్పుకుంటున్నారు టీవీల్లో, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా చిలకూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోద్దని పెద్ద హంగామా చేశారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లే ఏపీలోనూ జరుగుతుందని వారు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డబ్బు, మద్యం, అక్రమ రవాణా రిశాంత్ రెడ్డి అనే అధికారి చూస్తారని తెలిపారు. పోలీసు అధికారి కొల్లి రఘురామారెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గతంలోనే అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ధృవీకరించారని తెలిపారు. ఐపీఎస్ రూల్స్ కి బదులు వైఎస్ఆర్సీపీ రూల్స్ ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్లకి పెట్టి ఐపీఎస్ల పైన ఆ పనులు చేపిస్తున్నారంటే ఐపీఎస్లు, కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతోంది. నేను చెప్తా ఉన్నా వీళ్ళందరికీ, పేర్లు కూడా చదువుతా వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఇంకొక 45 రోజుల్లో జగన్ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతాడు. మీరు ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చాలా చేశారు. నేను చదవబోయే పేర్లు, ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మొత్తం మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా రేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇతర పార్టీల వాళ్ళని ఇబ్బంది పెడతమే లక్ష్యంగా రిషంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి ట్రాన్స్పోర్టర్ సినిమా వచ్చింది, ఒక ట్రాన్స్పోర్టర్ అని. ఆ బాధ్యతను ఇతనికి అప్పచెప్పి ఇవాళ అన్ని నియోజకవర్గాలకి మనీ, లిక్కరు మొత్తం బాధ్యత ఈ ట్రాన్స్పోర్టరు రిషంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇంకొక పెద్ద ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి. ఈ కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, నారాయణ గారు కానీ, పత్తిపాటి పుల్లారావు కానీ, ఇంకా అనేక మంది మాజీ మంత్రులు కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 1 గంటకి అక్రమంగా అరెస్ట్ చేసిన గనుడు ఈ కొల్లి రఘురామరెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. నారా లోకేష్ కాన్వాయ్లో పోలీసుల తనిఖీలు, ఎన్నికల విధుల్లో భాగంగానే తనిఖీలు చేస్తున్నామని లోకేష్ కు చెప్పిన పోలీసులు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనలో భారీ చేరికలు, పిఠాపురంలో తనను ఓడించే బాధ్యత మిథున్ రెడ్డి తీసుకున్నాడన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.